Like, share and subscribe to Inspire Media. ఎవరైనా గెలవడం కోసం రాజకీయం చేస్తారు. గెలవడం కోసం ఎన్నికలకు సిద్ధమవుతారు. మోడీ మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఆయన గెలవడంతో పాటు కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. వ్యూహం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రాల వారీగా జాబితా కూడా సిద్ధంగా ఉంది అంటున్నారు. మరి లిస్టులో ఉన్న తెలంగాణ నాయకుడు ఎవరు? మోడీతో ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ప్రత్యర్థులు ఊహించని దెబ్బ కొట్టడం మోడీ తరహా. లోక్సభ ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ తరఫున ఆయన అన్ని సన్నాహాలు ఇప్పటికే చేసేశారు. రామమందిరం ప్రారంభించారు. ఈసారి వచ్చాక 100 ఏళ్లు గుర్తుపెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటా అని చెబుతున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ పైన కూడా దాడి చేశారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇక దశాబ్దాల పాటు ప్రతిపక్షంలోనే ఉంటుంది అనేశారు. కాంగ్రెస్ బలహీనమైన అపోజిషన్ అని, దేశానికి బలమైన ప్రతిపక్షం కావాలంటూ కాంగ్రెస్ ని మరీ తీసికట్టుగా తీసిపారేశారు. ఆ తరువాత మొదలైంది అసలు కథ. ఇదే వ్యూహం ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తోంది. మహారాష్ట్రలో మాజీ సీఎం చవాన్ బీజేపీలో చేరిపోయారు. ఇక మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కూడా కమలం పార్టీలో చేరడం ఖాయం. కర్ణాటకలో మాజీ సీఎం జగదీష్ షెట్టర్ ను కాంగ్రెస్ నుంచి వాపస్ తెచ్చుకుంది బీజేపీ. ఇక ఇదే వరుసలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణలోనూ ఊహించని సర్ప్రైజ్ ఉంటుందని బీజేపీ వ్యూహ బృందాలు మాట్లాడడం కనిపిస్తోంది. ఏంటి, నిజమేనా? మోడీ హయాంలో బీజేపీ లెక్క వేరు. హార్డ్ కోర్ పార్టీ మినని కాంగ్రెస్ భావించిన వాళ్లు కూడా ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి రకరకాల కారణాలతో బీజేపీలో చేరిపోయారు. దశాబ్దాల పాటు పదవులు అనుభవించిన గులాం నబీ ఆజాద్, కెప్టెన్ అమరీందర్ లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇలాంటి ఎత్తుగడ వేసి బీజేపీని అమాంతం పైకి లేపాలన్నది మోడీ అండ్ కో ఆలోచనగా చెబుతున్నారు. క్షేత్రస్థాయి నిర్మాణం, జనంలోకి వెళ్లడం, అజెండా సెట్ చేయడం, ఇవన్నీ కాదు, రాజకీయంగా లాభం ఉండాలి. అందుకోసం అమాంతం ఏం చేయాలో చేద్దాం అన్నట్టే బీజేపీ లెక్క సాగుతోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ మీద ఢిల్లీ నాయకత్వం దృష్టి పెట్టలేదు. బీజేపీ పరిస్థితి మన్ను తిన్న పాములాగే ఉంది. ఎందుకిలా అని లోతుగా ఆరా తీస్తే అసలు లెక్క బయటకు వస్తోంది. కాంగ్రెస్ నుంచి భారీ చేరిక ఉంటుంది అంటున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ ఎవరిని గుంజబోతోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. Like, share and subscribe to Inspire Media.